चीफ मिनिस्टर और सदर बीआरएस के चंद्रशेखर राव ने ऑटोओं को फिटनेस टैक्स से मुकम्मल तौर पर मुस्तस्ना करार देने का वादा किया। जिले करीमनगर के माकोंडूर असेंबली हल्के में बीआरएस के जलसे आम से खिताब करते हुए कहा कि इस मरतबा इख्तिदार में आने पर उनकी हुकूमत ऑटोज पर वसूल किए जाने वाले फिटनेस टैक्स को खत्म कर देगी। इससे हुकूमत को 100 करोड़ रुपए का नुकसान हो सकता है, ताहम ये नुकसान हुकूमत खुद बर्दाश्त करेगी। उन्होंने कहा कि तेलंगाना में लाखों अफराद ऑटो चलाते हैं, उन्हें हर साल ऑटो फिटनेस के लिए 1200 रुपये अदा करने पड़ते हैं। उन्होंने कहा कि ऑटो के फिटनेस पर 700 रुपये चार्ज और सर्टिफिकेट देने के लिए 500 रुपये चार्ज वसूल किया जाता है। रियासत भर में 5 लाख से ज्यादा अफराद ऑटो चलाते हुए जिंदगी गुजारते हैं। उन तमाम का ताल्लुक गरीब खानदान से होता है, इसीलिए उनकी हुकूमत ने ऑटो पर वसूल किए जाने वाले टैक्स को खत्म करने का इख्तिदार संभालने के दिन ही फैसला करने का ऐलान किया। స్టేషన్ కనుపూర్ ఎట్లా ఉండే ఏ నియోజకవర్గంలో మాణిక్యపురం అనే గ్రామంలో చుక్క సత్తయ్య అని చెప్పి పేరు మోసిన ఒగ్గు కళాకారుడు ఉండే. చుక్క సత్తయ్య గారు పేరు మోసిన ఒగ్గు కళాకారుడు. నీళ్లు పడకపోతే ఆయన 58 బోర్లు వేసిండు. పాపం 58 బోర్లు. ఆ బోర్లు వేసుడు ఎంత బాధ. బోర్లు చూపించేదానికి కుదురున్నామా నమూనాల మనుషులు. వాడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, వాడు తాళచీల గుర్తి పట్టుకొని వస్తాడు, వాడు తంగేడి పుల్ల పట్టుకొని వస్తాడు. ఎన్ని రకాల బాధలు చూసాం మనం, ఎన్ని అవస్థలు పడ్డాం. ట్రాన్స్ఫార్మర్ కాలితే బాధ అయింది, మోటార్లు కాలితే బాధ అయింది. చుక్క సతయ్య పాపం ఆయన ఒగ్గు కథల మీద వచ్చిన పైసలన్నీ ఆ బోరు పొక్కలని పోసినాడు. 58 బోర్లు అయితే చుక్క నీళ్లు రాలే. ఈ చుక్క సతయ్య కథ ఇదే నియోజకవర్గం మీ అందరికి తెలుసు. ఇంత ఘోరం ఉండే స్టేషన్ కనుపూర్లో, ఎక్కడ కూడా నీళ్ళు లేకుండే. మన ఎమ్మెల్యే రాజయ్య గారు దేవాదల కాడ పనులు జరగకపోతే ఇదేమి స్కీమ్ రా నాయన పోయి పిండం పెట్టించింది. అక్కడ పిండం పెట్టి ఆనాడు నా ప్రభుత్వాన్ని దిగాల మీద బేకారాలని చెప్పి అడగపోయి పిండం కూడా పెట్టేద్దాం. ఈ విధంగా అనేక రకమైన బాధలు ఉండే.